మొగుడు చెడిపోయి పల్లెటూరులో ఉండే ఒక అమ్మాయి పని చేయడానికి సిటీకి వస్తుంది. సిటీకొచ్చిన ఆ అమ్మాయి ఒక వ్యక్తి ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. కానీ అతను మాత్రం ఈ పని మనిషిని ప్రేమిస్తాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అన్నదే ఈ ఫుల్ స్టోరీ. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి రత్న అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. తనకి చిన్న వయసులోనే పెళ్లి అవుతుంది. అలాగే 4 నెలలు గడవకుండానే తన భర్త చనిపోతాడు. అయితే పల్లెటూరులోని ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అంటే ఆమెని వెధవ కింద భావిస్తాడు. ఆమెకి చాలా ఫ్రీడమ్స్ అనేది తొలగించేస్తారు. బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, మంచి బట్టలు కట్టుకోకూడదు అని అక్కడ ఉన్న వాళ్ళు భావిస్తూ ఉంటారు. రత్నకి కూడా ఎన్నో కలలు ఉంటాయి. కానీ తన భర్తతోనే తన కలలు కూడా మాయమైపోతాయి. అయితే రత్న వాళ్ళ ఇంట్లోని పరిస్థితి అంతగా బాగోదు. అందుకు రత్న ముంబైలోని ఒక వ్యక్తి ఇంట్లో పనికి జాయిన్ అవుతుంది. అలాగే రత్నకి ఒక చెల్లి కూడా ఉంటుంది. తన చెల్లి జీవితం తన జీవితం లాగా మారకూడదు అని రత్న తన సంపాదించే డబ్బులోని కొంత శాతం తన చెల్లికి పంపించి తన చెల్లిని చదివిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి రత్న పనిచేస్తున్న ఇంటి ఓనర్ కి యుఎస్ లో పెళ్లి సంబంధం కుదరటం వలన రత్నకి ఖాళీ దొరుకుతుంది. అందుకు రత్న ఇంటికి వస్తుంది. ఇక రత్న పనిచేస్తున్న ఇంటి ఓనర్ స్టోరీలోకి వెళ్తేని ఇతని పేరు వచ్చేసి రాహుల్. ఇతనికి కవితలు రాయటం అన్న, నవల్స్ రాయటం అన్న ఎంతో ఇష్టం. రాహుల్ నందిని అనే అమ్మాయితో కొన్ని రోజులు డేట్ చేస్తాడు. వీళ్ళిద్దరికి పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. అయితే నందినికి ఫాస్ట్ లోని ఒక లవర్ ఉన్నారు అన్న విషయం రాహుల్ కి తెలుస్తుంది. అందుకు రాహుల్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇండియాకు వచ్చేస్తాడు. రాహుల్ దగ్గర నుంచి రత్నకి ఫోన్ వస్తుంది. ఇంకా రత్న కూడా పని చేయడానికి ముంబై వెళ్ళిపోతుంది. ఒకవైపు రత్న ఏమో తన ఊరు వెళ్ళేటప్పుడు ఒక వెధవలాగా గాజులు, బొట్టు గట్ట ఏమీ లేకుండా ఊరికి వెళ్ళేది. బట్ ముంబైలో పనిచేసేటప్పుడు మాత్రం రత్న మంచిగా గాజులు వేసుకుని, బొట్టు పెట్టుకుని తను ఫుల్ ఫ్రీడమ్ గా ఉంటుంది. ఎందుకంటే సిటీలోని ఆ టైపు మూఢనమ్మకాలు ఉండవు కాబట్టి. ఇక రత్న తన ఓనర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన ఓనర్ కూడా ఇంటికి వస్తాడు. నందిని విషయంలో నేను రాంగ్ స్టెప్ వేశాను, నేను చాలా తప్పు చేశాను అని ఫీల్ అవుతూ మందు తాగుతూ అక్కడే పడుకుండిపోతాడు. అలాగే తెల్లారిపోతుంది. మార్నింగ్ అయిన తర్వాత రత్న నిద్రలేసి తన ఓనర్ కోసం బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసి తన ఓనర్ దగ్గరికి అట్టుకు వెళ్తుంది. ఒకవైపు రాహుల్ కూడా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి. తన ఇంట్లో పనిచేస్తున్న రత్నాని ఎప్పుడూ చిన్నచూపుగా తను చూడలేదు. ఎప్పుడు రత్న తనకు ఫుడ్ ఇచ్చినా గానీ రత్నకి థ్యాంక్స్ చెప్పి ఆ ఫుడ్ ని తింటూ ఉంటాడు. అయితే రత్న వెజిటేరియన్. కానీ తన ఓనర్ కి నాన్ వెజ్ ఫుడ్ వండాలి కాబట్టి ఇంకా మార్కెట్ కి నాన్ వెజ్ తేవడానికి వెళ్తుంది. అయితే రత్నతో పాటుగాని అదే అపార్ట్మెంట్ లోని ఇంకొక అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. రత్న తన ఫ్రెండ్ దగ్గర మటన్ కర్రీని ఎలా వండాలో తెలుసుకుని ఆ కర్రీని వండి తన ఓనర్ కి పెడుతుంది. తన ఓనర్ కూడా కర్రీని తిని చాలా బాగుంది అంటాడు. తర్వాత రోజు రాహుల్ సిస్టర్ రాహుల్ తో మాట్లాడటానికి ఇంటికి వస్తుంది. అయితే రాహుల్ సిస్టర్ ఆ అమ్మాయి చాలా మంచిదిరా, ఎప్పుడో గతంలో జరిగిన దానికి ఇప్పుడు నువ్వు ఇలా చేయకూడదు అని అంటూ ఉంటుంది. అప్పుడు రాహుల్ ఆ అమ్మాయి మీద నాకు ప్రేమ లేదు, ఒక సిచ్యువేషన్ లో మన ఫ్యామిలీకి దగ్గరగా ఆ అమ్మాయి హెల్ప్ చేసినందుకు స్లోగా అలాగే మేము మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుంటున్నాం గానీ ఆ అమ్మాయిని నేను ప్రేమించలేదు అని రాహుల్ అంటూ ఉంటాడు. ఇంతలో రత్న మధ్యలో ఎంటర్ అయ్యి మీ ఇద్దరికి భోజనం పెట్టమంటారా అని అడుగుతుంది. రాహుల్ సిస్టర్ కి కోపం వచ్చి మేమిద్దరం మాట్లాడుకుంటుంటే కనపడతలేదా అని అంటుంది. రత్న సారీ మేడం అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. రాహుల్ తన సిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత రత్న దగ్గరికి వెళ్లి సారీ చెప్పి నువ్వేమీ బాధపడకు, మా సిస్టర్ నా మీద ఉన్న కోపం నీ పైన చూపించింది అని అంటాడు. అలాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగాని రత్న మీరేం చేస్తారు సార్ అని రాహుల్ ని అడుగుతుంది. రాహుల్ నేను నవల్స్ రాస్తాను అని చెప్తాడు. అలాగే ఇప్పుడు నా మూడ్ బాగోలేదు, అందుకే నేను రాయడం ఆపేశాను అని అంటాడు. అయితే అప్పుడు రత్న కొన్ని మాటలు చెప్తుంది. ఆ మాటలు రాహుల్ కి చాలా నచ్చుతాయి. రత్న తన స్టోరీని చెప్తుంది. మా అమ్మా నాన్న నాకు చిన్నప్పుడే పెళ్లి చేసేశారు. పెళ్ళైన 4 months కి నా భర్త చనిపోయాడు. కానీ నేను అక్కడతో నా జీవితం అయిపోయింది అని అసలు అనుకోలేదు. నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. నా కాళ్ళ మీద నేను నిలబడి పని చేసుకుంటున్నాను. నాకు వచ్చిన డబ్బులతోని నా చెల్లిని చదివించుకుంటున్నాను. అలాగా నేను ఇప్పుడు నిలబడ్డాను. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ మనం ఒకటే దగ్గర ఉండిపోకూడదు సార్ అని అంటుంది. రత్న మాటలు రాహుల్ కి చాలా నచ్చుతాయి. అప్పటి నుంచి రాహుల్ చాలా మారిపోతాడు. నందినితో జరిగిన ఇష్యూని మర్చిపోయి చాలా యాక్టివ్ గా తన పనిని కూడా మొదలు పెడతాడు. అయితే రత్నకి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది. అదేంటంటే మిషన్ కొట్టడం నేర్చుకోవాలి, మంచి డిజైనర్ అవ్వాలి. అందువలన రత్న ఒక రోజు టైం చూసుకుని రాహుల్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ప్రతిరోజు పని అయిపోయిన తర్వాత మిషన్ నేర్చుకుంటాకి వెళ్తాను అని అంటుంది. రాహుల్ కూడా సరే అని అంటాడు. ఇక రత్న తన ఫ్రెండ్ కి తెలిసిన ఒక గురూజీ దగ్గరికి మిషన్ నేర్చుకోవడానికి వెళ్తుంది. కానీ అతను మాత్రం రత్నకి పని నేర్పించకుండాని తన కొట్లో ఉన్న పనులు చేయించుకుంటూ ఉంటాడు. రత్న ఏదో ఒక రోజు అతను పని నేర్పిస్తాడు అని చాలా ఓపిక పడుతుంది. కానీ అతను మాత్రం రత్నాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక రత్న ఇతని దగ్గర ఉంటే నాకు పని రాదు, ఓన్లీ పని మనిషిలాగే ఇతని దగ్గర పని చేయాలి అని అతని దగ్గర నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ రోజు నుంచి రత్న ఇంట్లో చాలా డల్ గా ఉంటుంది. అది గమనించిన రాహుల్ ఏంటి అలా డల్ గా ఉంటున్నావు అని రత్నాన్ని అడుగుతాడు. రత్న జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు రాహుల్ నువ్వు నిజంగా నేర్చుకోవాలి అని అనుకుంటే కొన్ని రోజులు శ్రద్ధగా ఏదైనా కోచింగ్
కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వు అని అంటాడు. ఇక రత్న కూడా తన దగ్గర దాచుకున్న డబ్బులతోని ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతుంది. ఇంక అలాగే అప్పటినుంచి ఆ ముంబై వీధుల్లోని తిరుగుతూ అక్కడున్న షాపుల్లో ఉన్న కొత్త కొత్త డిజైన్‌లని చూస్తూ నేను కూడా ఇలాంటి డిజైన్‌ని చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాహుల్ ఇంటికి కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు. అందులో మీరా అనే అమ్మాయికి రాహుల్ అంటే చాలా ఇష్టం. రాహుల్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరాని పెళ్లి చేసుకో అని రాహుల్‌కి చెప్తూ ఉంటాడు. ఆ రోజు రత్న వాళ్ళందరికీ డ్రింక్స్‌ని సర్వ్ చేస్తూ ఉంటుంది. అయితే రత్నకి డిజైన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీరా ఏసుకున్న డ్రెస్‌ని అలా చూస్తూ చూస్తూ బై మిస్టేక్‌లో డ్రింక్‌ని మీరా డ్రెస్ పైన పడేస్తుంది. అప్పుడు మీరా కోపంతోని ఇలాంటి పని మనుషులు నువ్వు ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు? వీళ్ళకి అసలు మేనర్సే ఉండదు అని చాలా మాటలు మాట్లాడేస్తుంది. అప్పుడు రాహుల్ అక్కడికొచ్చి తనేమీ నీ పని మనిషి కాదు. నువ్వనే మాటలన్నీ పడడానికి అని రాహుల్ అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రత్న నేను చూసుకోకుండా డ్రింక్‌ని వలబోసేసాను సార్ అని రాహుల్‌తో అంటూ ఉంటే రాహుల్ ఏం పర్లేదు అని రత్నతో అంటాడు. తర్వాత రోజు రత్న రాహుల్‌కి ఒక గిఫ్ట్‌ని ఇస్తుంది. అయితే ఈ రోజు రాహుల్ బర్త్‌డే. ఎవరు ఆ రోజు రాహుల్‌ని పట్టించుకోపోయినా రత్న తనకి గిఫ్ట్ ఇచ్చేసరికి రాహుల్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ గిఫ్ట్‌ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో రత్న ఒక డ్రెస్‌ని డిజైన్ చేసి పెడుతుంది. ఇంతకు ముందు వరకు రాహుల్ అలాంటి డ్రెస్సులు వేసుకోలేదు. కానీ ఫస్ట్ టైం రాహుల్ అలాంటి డ్రెస్ వేసుకుని ఆఫీస్‌కి వెళ్తాడు. రత్న కూడా పని అయిపోయిన తర్వాత షాప్‌కి వెళ్లి తను డిజైన్స్‌కి కావాల్సిన సామానాన్ని తెచ్చుకుంటుంది. ఇంట్లోనే కూర్చుని ఒక డ్రెస్‌ని ప్రిపేర్ చేస్తుంది. అయితే డ్రెస్ వేసుకుని చూసుకుంటాకి రత్న రూమ్‌లో ఉన్న అద్దం చాలా చిన్నది. అందుకు రాహుల్ గదిలోకెళ్లి డ్రెస్‌ని మార్చుకుంటూ ఉండగా ఒకటేసారి రాహుల్ తన రూమ్‌లోకి వచ్చేస్తాడు. తన రూమ్‌లో ఉన్న రత్నాన్ని చూస్తాడు. రత్న ఇంకేమీ మాట్లాడలేక తన రూమ్‌లోకి వెళ్ళిపోయి డ్రెస్‌ని మార్చుకుని వస్తుంది. తర్వాత రత్న తన ఓనర్ దగ్గరికి వెళ్లి సారీ సార్ మీరు ఇంత త్వరగా వస్తారు అని అనుకోలేదు. మిగతా పని వాళ్ళందరూ ఓనర్స్ లేనప్పుడు టీవీ చూస్తూ ఉంటారు. అలాగే ఏసీలు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. నేను అలాంటివేమీ చెయ్యను. కేవలం అద్దం కోసం మాత్రమే మీ రూమ్‌లోకి నేను వచ్చాను అని అంటుంది. రాహుల్ కూడా నీ గురించి నాకు తెలుసు రత్న. నేనేమీ తప్పుగా అనుకోలేదు అని అంటాడు. అలాగే నువ్వు నాకిచ్చిన షర్ట్ కూడా బాగుంది. ఆ షర్ట్ నాకు బాగుంది అని మా నాన్న కూడా అన్నారు. షర్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అని అంటాడు. ఆ మాటలకి రత్న చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రాహుల్ కూడా రత్న దగ్గర చాలా టాలెంట్ ఉంది అని దాన్ని ఇంప్రూవ్ చేయడానికి రాహుల్ కూడా సహకరిస్తాడు. తనకి డిజైన్స్ కి సంబంధించిన బుక్స్ ని కొనిస్తాడు. ఒకరోజు రాహుల్ ఇంటికి ఒక ఆన్లైన్ పార్సిల్ వస్తుంది. రత్న ఆ పార్సిల్ ని పక్కన పెట్టి సార్ మీకు పార్సిల్ వచ్చింది అని రాహుల్ వచ్చాక చెప్తుంది. అప్పుడు రాహుల్ ఈ పార్సిల్ నాకు కాదు నీకే అని అంటాడు. ఓపెన్ చేసి లోపల ఏముందో చూడు అని అంటాడు. ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల బట్టలు కుట్టే మిషన్ ఉంటుంది. అది చూసి రత్న చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రత్న ఇప్పుడున్న పరిస్థితుల్లోని తను ఒక సొంత మిషన్ కొనుక్కోవాలి అంటే తనకి చాలా డబ్బులు కావాలి. కానీ తన పరిస్థితి అర్థం చేసుకుని రాహుల్ మిషన్ కొనిచ్చినందుకు రత్నకి ఎంతో ఆనందం పొంగిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కూడా గట్టిపడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు రాహుల్ తన ఫ్రెండ్స్ తో కలిసి బార్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక అమ్మాయి రాహుల్ మీద ఇష్టంతో డేట్ కి రమ్మంటుంది. ఇంకా రాహుల్ కూడా కాదనకుండా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ నైట్ వీళ్ళిద్దరూ టైం స్పెండ్ చేస్తారు. మార్నింగ్ అయిన తర్వాత రత్న రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి రాహుల్ రూమ్ నుంచి బయటికి వస్తాం రత్న చూసి రత్న తనకు తానే తెలియకుండా ఫీల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ గా రత్న బాధలో ఉన్నప్పుడే రత్న చెల్లి రత్నకి కాల్ చేసి అక్క మా నాన్న నాకు ఒక పెళ్లి సంబంధం చూశాడు. అబ్బాయి ముంబైలోనే ఉంటున్నాడంట. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వేమంటావు అని తన అక్కని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రత్నకి చాలా కోపం వచ్చి మాట్లాడితే ముంబై ముంబై అంటుందాం. ముంబైలో ఏముంది? నువ్వు బాగా చదువుకుని మంచిగా జాబ్ చేస్తావని అనుకున్నా. అంతేగాని పెళ్లి కోసం ఇలా ఎగబడతావని నేను అనుకోలేదు అని రత్న అంటుంది. అయితే రత్న మూడ్ బాగోపోతే తన మొహంలో తెలిసిపోతూ ఉంటుంది. అయితే తన మొహం చూసిన రాహుల్ ఏంటి అలా ఉన్నావని రత్నాన్ని అడుగుతాడు. అప్పుడు రత్న జరిగింది మొత్తం రాహుల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు రాహుల్ ఆ అబ్బాయి మంచివాడు అయ్యుండొచ్చు. పెళ్ళైన తర్వాత కూడా మీ చెల్లిని చదివిస్తాడేమో ఒకసారి అడగొచ్చు కదా అని అంటాడు. అప్పుడు రత్న మీ సిటీ అబ్బాయిల మీద నాకు నమ్మకం లేదు అని రాత్రి రాహుల్ చేసిన దానికి సెటైర్ ని వేస్తుంది. నెక్స్ట్ సీన్ లోని 3 డేస్ కంప్లీట్ అయిపోతాయి. రత్న పెళ్లి కార్యక్రమాన్ని అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళా తిరిగి పనికి వస్తుంది. ఈసారి రత్న చాలా హ్యాపీగా ఉంటుంది. రాహుల్ పెళ్లి ఎలా జరిగింది అని అడుగుతాడు. అప్పుడు రత్న పెళ్లి చాలా బాగా జరిగింది. పెళ్లి కొడుకు కూడా చాలా మంచివాడు. పెళ్లి అయిన తర్వాత కూడా నా చెల్లిని చదివిస్తాను అన్నాడు అని అంటుంది. అప్పుడు రాహుల్ వెంటనే సిటీ అబ్బాయిలు నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళు కూడా కాదు అని తిరిగి సెటైర్ ని వేస్తాడు. మళ్ళా వీళ్ళిద్దరూ నార్మల్ అయ్యారు. ఎక్కడి నుంచి అసలు సీన్ మొదలవుతుంది. ఒక రోజు వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర వినాయకుడు ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కిందకి వెళ్లి డాన్స్ వేస్తూ ఉంటాడు. రత్న కూడా తన ఫ్రెండ్ తో కిందకి వెళ్లి డాన్స్ వేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడే ఆఫీస్ నుంచి రాహుల్ వస్తాడు. రత్న డాన్స్ వేయటం చూసి నవ్వుతాడు. రత్న కూడా సార్ వచ్చేసారా అని తన సార్తో పాటుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే రాహుల్ ఉన్నట్టుండి రత్నకి ముద్దు పెడతాడు. రత్న కూడా వద్దు అనకుండా అలా నిలబడి
పడిపోయి ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న ఫోన్ మోగుతుంది. రత్న రాహుల్ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఫోన్ ఎత్తుతుంది. ఆ ఫోన్ చేసింది రాహుల్ మదర్. ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నువ్వు చేపల కూర వండాలి అని రత్న రమ్మంటుంది. అది విన్న రాహుల్ నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మనం ఇద్దరం కొన్ని రోజులు ఎక్కడికన్నా వెళ్ళిపోదామని అంటాడు. అప్పుడు రత్న నేను ఒక వెధవని, నేను ఇలా చేశానని మా ఊర్లో తెలిస్తే మా ఊరి నుంచి నన్ను వెలివేస్తారు, మా ఇంట్లో వాళ్ళకి తెలిసినట్టయితే ఇక్కడి నుంచి నన్ను తీసుకు వెళ్ళిపోతారు అని అంటుంది. అప్పుడు రాహుల్ వీళ్ళందరితో మనకి సంబంధం లేదు, మన అందరికీ దూరంగాని హాయిగా బతుకుదామని అంటాడు. అప్పుడు రత్న ఈ రోజు జరిగింది మీరు మర్చిపోండి సార్, మన ఇద్దరం కలిస్తేని మీ ఫ్యామిలీ నుంచి మీరు దూరం అయిపోతారు, మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని దూరం పెడతారు, అంతా అల్ల కొల్లేరం అయిపోతుంది అని అంటుంది. నెక్స్ట్ డే రాహుల్ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. రత్న రాహుల్ ముందే అందరికి ఫుడ్ ని సర్వ్ చేస్తూ ఉంటుంది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ కిచెన్ లో కూర్చుని ఫుడ్ ని తింటూ ఉంటారు. అప్పుడు రాహుల్ అక్కడికి వెళ్లి రత్న నీ గురించి నేను వెయిట్ చేస్తాను, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పని వాళ్ళందరూని ఏంటి మ్యాటర్ అని రత్నాన్ని ఏడిపిస్తారు. రత్న ఆ మాటలకి చాలా ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్లి చాలా ఏడుస్తుంది. నేను ఇక్కడి నుంచి పని మానేసి వేరే దిక్కునికి వెళ్లి పని చేసుకుంటాను అని అంటుంది. రాహుల్ రత్నాన్ని అలా చూడలేకపోతాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటాడు. రత్న వినకుండా ఇంట్లో పని మానేసి ముంబైలో ఉన్న తన చెల్లి ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడే కొన్ని రోజులు ఆమె ఉంటుంది. ఈ గ్యాప్ లోని రాహుల్ ఫ్యామిలీ అందరికీ రాహుల్ రత్నని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆమె నీ లైఫ్ కి సెట్ అవ్వదు అని అంటూ ఉంటారు. ఒక్కళ్ళు కూడా రాహుల్ మనసులో ఉన్న ప్రేమను పట్టించుకోరు. ఇక రాహుల్ కూడా ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతాడు. ఎటు చూసినా గానీ రత్న జ్ఞాపకాలే తనకి గుర్తొస్తూ ఉంటాయి. అందుకు రాహుల్ ఇంక ఉండలేక తను యుఎస్ వెళ్ళిపోతాడు. ఒకవైపు రత్న కూడా తన డ్రీమ్స్ పైన ఫోకస్ చేసి తను చేసిన డిజైన్లన్నీ ఆన్లైన్ లో పెట్టి జాబ్ కి అప్లై చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత రత్నకి ఫోన్ వస్తుంది. మీకు జాబ్ ఆఫర్ ఉంది, ఇంటర్వ్యూకి రావాలి అని అంటారు. రత్న చాలా ఆనందంతో తనని ఇంటర్వ్యూకి పిలిచిన ప్లేస్ కి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం మీరా. అయితే మీరా రాహుల్ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ గుర్తుంచుకుని నాకు జాబ్ ఇవ్వదేమో అని రత్న అనుకుంటూ ఉంటుంది. కానీ మీరా చాలా నార్మల్ గా మాట్లాడుతూ ఆ రోజు జరిగిన దానికి సారీ అని అంటుంది. ఒకవైపు రత్న కూడా తన డిజైనర్ అవ్వాలి అనుకున్న డ్రీమ్ ని నెరవేర్చుకుంటుంది. నిజానికి రాహుల్ యుఎస్ వెళ్లే ముందు మీరాతో మాట్లాడి రత్నకున్న టాలెంట్ గురించి చెప్తాడు. అందుకే రత్నకి ఆఫర్ వచ్చింది. ఇదంతా తెలుసుకున్న రత్న పరిగెట్టుకుంటూ రాహుల్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ రాహుల్ ఉండరు. రత్న నేను రాహుల్ విషయంలో చాలా తప్పు చేశాను అని బాధపడి రాహుల్ కి ఫోన్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్ లో మొదటిసారి సార్ అని పిలవకుండా రాహుల్ అని పిలుస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ మళ్ళీ ఫోన్ లో కలుసుకుంటారు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా చాలా డిఫరెంట్ మూవీస్ ని ఎక్స్ప్లెయిన్ చేశాము. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే వీడియోస్ ని కూడా చూసి ఎంజాయ్ చేయండి.